ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు మన సాయిబాబా వారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు, మనకి ఈరోజు ఎలాంటి సందేశాన్ని మనం వినవేస్తున్నారు అనేది ఒక్కసారి మనం చూద్దామండి. సాయిబాబా బాటలో బిడ్డ, ఈరోజు స్వయంగా వెంకటేశ్వర స్వామి నిన్ను ఈ సందేశాన్ని వినడానికి ఎంచుకున్నాడు తల్లి. నా బిడ్డ, ఈ సమయంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, నీకు ఏదో ముఖ్యమైన సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు తల్లి. నీకు చాలా అవసరమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాడట. మరి అది ఈ క్షణం నువ్వు విన్నావు అంటే ఇది నీ అదృష్టమనే చెప్తున్నారట. మరి ఈ సమయంలో నువ్వు ఎంతో దివ్యశక్తి అనేది నువ్వు పొందుతావంట తల్లి. మరి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏమరపాటు లేకుండా మంచిగా గుర్తుపెట్టుకో తల్లి. కొన్ని రహస్యాలు అయితే బయటపడతాయి, మరి కొన్ని అయితే వెలుగులోకి వస్తాయి. మరి ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి అనుభూతులు అయితే నీకు కలగవు తల్లి. మరి ఈ సందేశం నీకు ఎలాంటి ఇష్టాన్ని ఇవ్వబోతుంది అంటే నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు తల్లి. మరి ఇలాంటి సందేశాలు నువ్వు వినాలి అంటే నీకు ఎంతో అదృష్టం అయితే ఉండేది తీరాలి తల్లి అని చెప్పేసి బాబాగారు అలా ఏదో ఒక తెలియని అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఇస్తున్నారండి. మరి బాబాగారు ఇలా ఎందుకు పదే పదే ఇలా హెచ్చరిస్తున్నారు? బిడ్డ జాగ్రత్త, బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా. మరి ఆ యొక్క సందేశంలో మనకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, అలాగే ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నారు, అలాగే మన శ్రీనివాసుడు ఎలాంటి అద్భుతం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడాలండి. పూర్తిగా చూస్తేనే మనకి అర్థమవుతుంది మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అనేది. మరి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి బిడ్డ, నిన్ను నీ భాగస్వామిని దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి తల్లి. మరి నీకు నీ భాగస్వామికి మధ్య ఎవరో చాలా గందరగోళాన్ని అయితే సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు తల్లి. తద్వారా మీ ఇద్దరి మధ్య కూడా దూరం అనేది పెరిగిపోతుంది, సంబంధంలో ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. బహుశా ఇటీవల గతంలో ఇలాంటి అనుభవాన్ని నువ్వు ఎప్పుడూ చూసి ఉండవు తల్లి. ఈ మధ్య అకస్మాత్తుగా వాదనలు, గొడవలు, అలాగే ఒక మాటకారితనం కూడా పెరిగిపోతున్నాయి. మరి అది దీనివల్ల ఈ ప్రభావం వల్లనే తల్లి. మరి ఈ యొక్క ప్రభావం వల్లే మీరు ఎంతో అన్యోన్యంగా ఉండవలసినటువంటి జంట ఎప్పుడూ కూడా తరచూ గొడవలకు గురి అవుతున్నారు. మరి ఎందుకు ఇంత గొడవలకు గురవుతున్నారు అనేది మిమ్మల్ని ఎవరో చూసి మిమ్మల్ని ఎదుగుదల, అలాగే మీ అన్యోన్యతను చూడలేక, ఓర్వలేక మీ వెనక ఉండి చేపిస్తున్నారు. మిమ్మల్ని పైకి చాలా మంచిగానే ఉంటూ మీ వెనకాల గోతులు అయితే తీస్తున్నారని చెప్పేసి చెప్తున్నారండి బాబాగారు. అలాగే ఇప్పుడు కానీ నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేదు బిడ్డ. నేను ఆ యొక్క ప్రభావాన్ని పూర్తిగా అంతం చేస్తున్నాను. మరి అన్నీ కూడా నేను ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా సమస్య చేస్తాను. నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు తల్లి. ఆందోళన పడాల్సిన అవసరం కూడా అస్సలు అంతకన్నా లేదు. ఆ యొక్క సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే ఈ నరాత్మక శక్తి అంతా కూడా తిరిగి అది ఎవరు ప్రయోగించారో వాడి దగ్గరికి అయితే వెళ్ళబోతుంది తల్లి. మరి మీ ఇద్దరి యొక్క బంధాలని చూడలేకే ఇంతటి అసూయ వారికి కలిగింది. అందుకే వారు మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు బ్రహ్మాండం ఈ అన్నింటినీ సాయిబాబా గారు మీకు అనుకూలంగా మార్చారు. అవును, మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే సమయం అయితే వచ్చింది. మరి మనందరం కూడా ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని, అలాగే మన యొక్క ఏవైనా సరే నరాత్మక శక్తి ఉన్నటువంటి ఏవైనా సరే అవన్నీ కూడా తొలగించుకుని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి బాబాగారు గట్టిగా వక్కాణిస్తున్నారు. బిడ్డ, నువ్వు అత్యంత ఆకర్షణీయవంతురాలు అవుతావు. నీకు పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే నీలో ఒక అనూన్యమైనటువంటి ఆకర్షణ ఉంది తల్లి.
దాని కారణంగా ప్రజలు నీ వైపు ఆకర్షితులవుతున్నారు. నీ వ్యక్తిత్వం మరియు నీ తెలివితేటలు ప్రజలను త్వరగా ఆకర్షిస్తున్నాయి. మరి దానివల్లే కదా ఇప్పుడు ఇంతటి అనర్థం అయితే జరగబోయింది. మరి నీ యొక్క శక్తి అంత ఇదిగా ఉంది. కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు గొడవ పడే ధైర్యం అయితే చేయొద్దు తల్లి. ఎవ్వరికి కూడా అటువంటి అనుమతి అయితే లేదు. ఎందుకంటే నీవు ఒక శక్తివంతమైనటువంటి ఒక శక్తి కవచంలా నేను కాపాడుకుంటూ ఉన్నాను తల్లి. మరి నువ్వు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు తల్లి. నీ చుట్టూ కూడా నీ బాబా ఉన్నాడని చెప్పేసి ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. మనస్ఫూర్తిగా బాబా అని ఒక్కసారి నువ్వు పిలిచావు అంటే నేను ఎక్కడ ఉన్నా సరే నీ ముందుకైతే వచ్చి వాలిపోతాను తల్లి. నా బిడ్డ ఎప్పుడూ కూడా సుఖాన్నే కోరుకోవాలనేది నేను గట్టిగా నమ్ముతాను తల్లి. నా బిడ్డ సుఖంగా ఉంటేనే నేను చాలా సంతోషంగా ఉంటాను. మరి ఏదైనా సరే మాయాజాల నరకాత్మక శక్తి నీ మీద వేయడానికి ప్రయత్నం చేస్తే దానిని తిరిగి కొడతాను తల్లి. అలాంటి సమయానికి అత్యంత ఎంత ప్రమాదకరంగా ఉంటుందో దానిని అంతటి ప్రమాదకరాన్ని కూడా మొత్తం తగ్గించి వేస్తాను తల్లి. మరి నీకు గతంలో కంటే ఎక్కువ ప్రేమాభిమానాలు అలాగే ఆదరాభిమానాలు కూడా దక్కుతాయి తల్లి. నీవు దీనికి అర్హుడవు. మరి నీ జీవితంలో ఒక్కో సమయంలో చాలా బాధను అనుభవించి ఉన్నావు. అలాగే నువ్వు ఒక ప్రేమ దక్కలేదని, అలాగే నిన్ను అందరూ కూడా హేళన చేస్తున్నారని చెప్పేసి నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటావు. మరి అలాంటి బాధపడడం వల్ల నేను చూడలేక నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను ఎలా ఆనందంగా ఉండగలను తల్లి. నువ్వు నన్ను చూడట్లేదు, నా యందు దృష్టి సారించలేదు అని చెప్పేసి నువ్వు చాలా మదనపడుతూ నన్ను నిందిస్తూ ఉన్నావు. మరి అది తగదు తల్లి. నీకు నన్ను నిందించవలసిన అవసరం అయితే లేదు తల్లి. నేను నీ యందు ఎప్పుడూ ఉన్నాను తల్లి. నీ యొక్క మంచి చెడులు అన్నీ కూడా చూస్తూ ఉన్నాను కాబట్టే ఒక కొండంత ప్రమాదం జరగవలసిన దగ్గర చిన్నగా ఒక ఘోరంత ప్రమాదం చేసి నేను నీకు కల్పిస్తున్నాను తల్లి ఆ యొక్క అవకాశాన్ని. అలాగే నేను ప్రతి ప్రమాదం నుంచి నిన్ను బయటపడేస్తూ వస్తున్నాను తల్లి. అలాగే ఈ ప్రమాదం నుంచి కూడా నేను బయటపడేశాను తల్లి. ఒక్కసారి నువ్వు ఆలోచించు తల్లి. ఈ సాయి లేనప్పుడు నువ్వు ఎలా బతకగలవు తల్లి? నా బిడ్డ తల్లి, నువ్వు ఒక్కసారి ఆలోచించు. సాయిని నింద వేసేటప్పుడు ముందు ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఇవి జరిగేటివన్నీ కూడా ఆ యొక్క సాయి అలాగే నా యొక్క అనుమతితో జరుగుతున్నాయని చెప్పేసి ఒక్కసారి గుర్తుపెట్టుకో తల్లి. నేను నీ యందు ప్రసన్నుడినే ఉన్నాను తల్లి. నీ యొక్క ప్రేమ గౌరవం ఏమీ దక్కట్లేదు, నువ్వు బాధపడుతూ ఉన్నావు కాబట్టి అది నాకు కూడా బాధగానే ఉంది తల్లి. కానీ కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. ఆ యొక్క కర్మఫలాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడే మనకి ముందు ఉన్నటువంటి ఒక జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక యాగంలా మనకి తయారయ్యి మన జీవితమే మనకు మంచి మంచి పాఠాలు అయితే నేర్పిస్తుంది. మరి ఈరోజు కష్టాల్లో ఉన్నావు తండ్రి, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు చేస్తున్నావు అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనకి కష్టాలు ఎదురైతే దానికి అర్థం ఏదో మనకి మునిగిపోతుంది అనేది కాదు. మనకి ఒక ధైర్యాన్ని మనలో నింపడానికి ఆ యొక్క శక్తి మనకు ఒక ఆసరా చూపిస్తుంది అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మన కష్టం వస్తేనే దాని యొక్క విలువ అనేది తెలుస్తుంది, ఆ యొక్క సుఖం అనే విలువ తెలుస్తుంది. అంతేకాని కష్టం రాకుండా అన్ని సుఖాలే ఉంటే ఇక సుఖం యొక్క విలువ అనేది ఏమాత్రము మనిషికి తెలియదు. మరి దానివల్లనే ఇలాంటి చిన్న చిన్న కష్టాలు రావడం వల్ల మనిషి ఎదుర్కోవాల్సినటువంటి ఆ యొక్క శక్తి ఏ విధంగా పెంపొందించుకోవాలో ఈ యొక్క కష్టాల్లో నీకు విదితమవుతుంది తల్లి. మరి ఇంతలా చెప్తున్నాను అంటే
నేను నీ సాయిని, నీ చుట్టూనే ఉన్నాను కదా, మరి నువ్వు ఎందుకు ఎంత మదన పడిపోతున్నావు తల్లి? నేను నీ అందే ఎప్పుడూ ఉంటాను. నిన్ను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాను కదా, మరి నువ్వు ఎందుకు? ఉదాహరణకి ఈరోజే నేను చెప్తున్నాను కదా, మీ ఇద్దరి మధ్య ఎన్నో పరస్పర వివాదాలు అన్నిటికి కూడా కారణాలు ఒక అదృశ్య శక్తి మీ యందు ఒక కుట్రను పూని ఉన్నదని చెప్తున్నాను కదా. మరి ఆ యొక్క కుట్రను కూడా నేను భగ్నం చేశాను తల్లి. నీ యందు ఎవరో చెడాత్మక నరాత్మక దృష్టితో నిన్ను చూస్తూ నీ యొక్క ఉన్నతిని చూడలేకే వారు ఇలాంటి సాహసాలకు ఒడిగట్టారు తల్లి. మరి ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు అందరినీ కూడా మంచివాళ్ళని నమ్ముతూ ఉంటావు. మరి నువ్వు ఎంతటి మంచిదనివి అంటే ఎదుటివారిని నువ్వు ఇట్టే నమ్మేస్తావు. వారు ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళే, అందరూ నాతో వాళ్ళే. నేనేం చేసినా సరే అది వాళ్ళ మంచి కోసమే కదా అని వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ నా వాళ్ళే, నాతో అందరూ మంచిగా ఉంటారు అని నువ్వు ఎప్పుడు అనుకుంటావు. అది నువ్వు పొరపాటు తల్లి. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు నమ్మేస్తున్నావు తల్లి గుడ్డిగానే. అది నీ జీవితానికే నిన్నే మలుపు తిప్పుతుంది తల్లి. అలాగే నిన్నే ఒక నరకానిలోకి పంపివేస్తుంది తల్లి. నీకు నువ్వే కావాలని ఆ యొక్క కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు తల్లి. నువ్వు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మవద్దు తల్లి. ఆ నమ్మడం వల్ల ఎంతటి అనర్థాలు దారితీస్తున్నాయో నీ వెనుక కాపాడుతున్నటువంటి నాకే తెలుస్తున్నాయి తల్లి. నీకు అసలు ఏం తెలియట్లేదు తల్లి. ఒక్కసారి ఆలోచించు. నీకు పైన కొంతమంది ఉన్నారు. వాళ్ళు నీ యందు చాలా మనస్పర్ధలు కలిగించడానికి, అలాగే నీ యొక్క ఓటమిని చూడడానికి వారు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఇవన్నీ కూడా నువ్వు నీ ఇంటి కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా ఒక్కసారి చర్చించి దీనికి ఒక విషయాల్ని గుర్తుపెట్టుకో తల్లి. ఎవరు నీ కొరకు ఎంతటి దుస్సాహసాలకు పాల్పడ్డారో ఒక్కసారి నువ్వు నీ యొక్క కుటుంబ సభ్యులతో కూర్చొని ఒక్కసారి ఆలోచించు తల్లి. మరి నువ్వు జీవితంలో ఎవరికో ఒకరికి నచ్చని పని చేసావు అని దాని కారణంగానే వారు నీ యందు ప్రేమను మానేసి కుళ్ళైతే పెంచుకుంటున్నారు. మరి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వారు ఏం చెప్పాలో అది కూడా ఆలోచించుకోలేకపోతున్నారు. మరి తన మాటలను ఎలా స్పష్టం చేయాలో అర్థం కాక నీతో సంబంధించినటువంటి ఒక సంఘటన వారికి అంత ప్రభావాన్ని అయితే చూపించింది తల్లి. వారు నిశ్శబ్దమైపోయారు. మరి ఇది చాలా సానుకూలమైనటువంటి పరిణామం తల్లి. నీవు నువ్వు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒక అవకాశం అయితే వచ్చింది. మరి నీకు చెడు చేసినటువంటి వారిని అందరినీ కూడా పక్కకు తరిమివేసి నీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని అయితే నిన్ను ప్రసాదించాను తల్లి. మరి నువ్వు దానివల్ల ఎటువంటి ఇది పొందవద్దు తల్లి. నువ్వు పూర్తిగా శాంతంగా ఉండు తల్లి. మరి ఇంకా ఎవరో నిన్ను చాలా కాపీ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. నీ ఫ్రెండ్స్లోనో లేదంటే కుటుంబ సభ్యుల్లోనో ఎవరో ఒకళ్ళు అయితే ఉన్నారు. నువ్వు చేసేది అదే చేస్తూ ఆ యొక్క నిరంతరము కూడా చాలా నీ మీద శ్రద్ధ అయితే అనుసరిస్తున్నాడు. దీనివల్ల నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ కూడా వాళ్ళు తప్పకుండా పాటించి వాళ్ళు కూడా ఐశ్వర్యవంతులు లేదంటే నీలా ఒక అదృష్టవంతులు కావాలని వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. ఆ యొక్క ఇదిలో నిన్ను తప్పు చేస్తున్నారు తల్లి. అది ఎవరు అనేది ఒక్కసారి నువ్వు కూర్చుని నీ యొక్క ఆలోచనకు పదును పెట్టు తల్లి. వారు ఎవరు ఏంటి అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించావంటే నీకు ఒక లోతైనటువంటి ఒక ఆలోచన జరిపావంటే నువ్వు అది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలుగుతావు తల్లి. నీవు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో అది ఈ సమయంలో నెరవేరబోయే ఆ యొక్క
సమయం అయితే వచ్చింది తల్లి. మరి ఇది నీ కోసమే. మరి ఈ యొక్క ఒడిదుడుకులన్నీ కూడా ఎదుర్కొని నువ్వు విజయం వైపు వెళ్తున్నావు అనేది ఈ వీడియో వింటున్నావు కాబట్టి నీకు తార్కాణం అవుతుంది తల్లి. మరి ఎలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వీడియో నీ కంట పడింది కాబట్టే నీ యొక్క నీకు చెడు చేయాలన్న వారందరినీ కూడా సంసిపోయారని చెప్పేసి ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి తల్లి. తల్లి ఒక్కటి ఆలోచించు, నువ్వు చాలా అదృష్టవంతుడు, నువ్వు అదృష్టవంతుడు, అలాగే అదృష్టవంతురాలివి. ఏ సమయంలో అయినా సరే నీ వ్యక్తిత్వం అనేది నువ్వు ఎప్పుడూ కూడా మార్చుకోదు తల్లి. నీ యొక్క పరులకు మంచి చేసినటువంటి ఒక వ్యక్తిత్వం అనేది నువ్వు ఎప్పుడూ కూడా పెంపొందించుకోవాలి తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారికి కీడు చేయాలని చెప్పేసి ఎప్పుడూ చూడక తల్లి. నువ్వు ఎప్పుడైనా సరే కీడు చేయాలని చెప్పేసి ఆలోచిస్తే ఆలోచన కూడా నీలో రానివ్వదు తల్లి. మరి నీ చుట్టూ కూడా నీ సాయి ఉన్నాడని చెప్పేసి ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో తల్లి. మరి నీ సాయి నీ ఉన్నంత వరకు నువ్వు ఎటువంటి ప్రమాదాలకు కూడా లోన్ అవ్వవు తల్లి. ఎవరైనా సరే నీపై ఏదైనా సరే దుస్సాహసాలైనా ఒడిగట్టారు అంటే వారి పని పట్టడానికి మరి బాబా కూడా ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి నువ్వు మర్చిపోవద్దు. ఇదివరకు రాబోయే సమయంలో అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. మరి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక నరకాత్మక దృష్టితో నిన్ను చూస్తున్నారు. మరి ఆ విధంగా ఆ యొక్క అనుభవాన్ని పొంది నువ్వు ఇంత జీవితంలో ఎంత మార్పులు రావడానికి ప్రారంభమయ్యాయి. మరి వాటి ఫలితంగానే కదా మరి ఈరోజు మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా రావడానికి ఏర్పడ్డాయి. అలాగే నీకు మీ పిల్లలకు వాదనలు పెరుగుతున్నాయి. అలాగే నీకు ఉద్యోగంలో నీ పై అధికారుల వల్ల నీకు అధికమైనటువంటి ఒత్తిడి అనేది పెరిగిపోయింది. నిన్ను ఏమనాలో కూడా ఒక మనిషిలా కూడా చూడకుండా ఒక కీచ పురుగులా చూసేంత ఒక వ్యక్తి కూడా ఆ యొక్క ధోరణి అయితే పెంచుకుంటూ వస్తున్నారు. మరి ఇలాగే నీకు ప్రతి చోట కూడా అలాగే నీ యొక్క వ్యాపారం దగ్గర కూడా నువ్వు వ్యాపారం చేసే దగ్గర కూడా నీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగిపోతున్నావని, నువ్వు ఎంతో కష్టపడి పైకి వచ్చావు అని చెప్పేసి అని వాళ్ళు అది చూడకుండా నువ్వు డబ్బు సంపాదించేస్తున్నావు, ఎంత తక్కువ టైంలో అంత డబ్బు ఎలా సంపాదించాడు వీడు, లేదు ఎలా సంపాదించింది అనే ఒక కోణంతో అయితే చూస్తున్నారు. కానీ నువ్వు సంపాదిస్తే వాళ్ళకి మంచిదని చెప్పేసి అని ఎప్పుడు అనుకోరు. ఒక మనిషి యొక్క దృష్టి మనకు తెలిసిందే కదా. ఆ మనిషి యొక్క స్వభావం ఏంటి అనేది ఎదుటివారు ఎదిగిపోతున్నాడు అంటే మనం చూడలేము. అలాంటి మనిషి యొక్క స్వభావం ఉన్న వాళ్ళందరితోనూ మనం బతుకుతున్నాము. కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలోచించి బిడ్డ, ఎవరు నిన్ను ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. ఎవరైతే నీతో మంచిగా ఉంటారో, అలాగే ఎవరైతే నీతో ఎప్పుడూ కూడా మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు, అలాగే ఎవరైతే నీతో ఎప్పుడూ కూడా పైకొకలా మాట్లాడి లోపల ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఆలోచించుకుంటూ వెళ్ళు తల్లి. అప్పుడే నీకు ఎవరు నీతో ఇలా వాదించబోతున్నారు అనేది నీకు అర్థమవుతుంది తల్లి అని చెప్పేసి మన వెంకటేశ్వర స్వామి అయితే నీకు స్ఫుటంగా చెప్పబోతున్నాడు. మరి ఈ విధంగా చెప్పడానికి ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నా బిడ్డ, నాకు చెప్పావు కదా సాయి, నాకు ఏంటి పరిస్థితి, నాకు ఎప్పుడు కూడా నాకు ఇంట్లో లేనటువంటి ఎన్నో గొడవలు అయితే వస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా నా భర్త లేదంటే నా భార్య ఎప్పుడు కూడా పల్లెత్తు మాట అనకుండా నన్ను చాలా మంచిగా చూసుకునేవారు. అలాంటిది ఇప్పుడు వారిలో చాలా మార్పు వచ్చింది. ఎందుకు ఇలా ఒక నరకయాతన అనుభవించేటువంటి ఒక దిశగా నా యొక్క కుటుంబం అయితే వెళ్ళిపోతుంది అని నువ్వు ఎప్పుడు కూడా చింతిస్తూ ఉన్నావు కదా. ఈ చింతన అంతటినీ కూడా నేను ఆ యొక్క సర్వేశ్వరుడితో నేను వాదించాను తల్లి. ఆ వాదించడం వల్లే ఇప్పుడు ఈ యొక్క మన వెంకటేశ్వర స్వామి ఈ రూపంలో తీసుకుని వచ్చాడు తల్లి.
మరి ఇది నీ కోసమే కదా, నిన్ను ఆనంద పెట్టాలని చెప్పేసి ఈ సాయి ఎప్పుడు కూడా భావిస్తూ ఉన్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా నీ యొక్క ఆనందాన్ని కోరుకుని ఉన్నారు కాబట్టే ఈరోజు ఇలాంటి సందేశంతో అయితే నీ ముందుకైతే వచ్చారు తల్లి. మరి ఎవరు నీతో ఇలాంటి దుష్ప్రభావాలకు దుశ్చర్యలకు దుశ్చర్యలు చేస్తున్నారు, అలాగే నీలో నిన్ను ఎలాంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు, ఇవన్నీ కూడా మంచిగా ఒకళ్ళు కూడా ఆలోచించుకుంటూ ఎవరు నిన్ను ఇలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక ఆలోచనలకైతే రావాలి తల్లి. నువ్వు నీలోనే ఉంది తల్లి. నువ్వు ఏ విధంగా చేసావంటే నువ్వు ఈ విధంగా ఆ యొక్క ఆలోచన చేసి వాళ్ళు ఎవరు అనేది నువ్వు కనిపెట్టావు అంటే నీకు ఆ యొక్క నరకాత్మక శక్తి నిన్ను బాధించదు తల్లి. ఒక్కసారి నువ్వు నీ ఆలోచనలకు పొదును పెట్టు తల్లి. ఎవరు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించు. ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది దాన్ని కూడా నువ్వు గట్టిగా ఆలోచించాలి తల్లి. నీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా అభినందిస్తూ నీ యొక్క ఉన్నతిని ఎప్పుడు కూడా తోడ్పడుతూ ఉంటారు. వారి యొక్క మాటల్లోనే నీకు తెలుస్తుంది. వారు నీ మీద చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క ఓదార్పు, అలాగే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను తనకంటూ ఒక నేనున్నాను అని చెప్పేసి నిన్ను ఓదార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని సాంగత్యం మాత్రం ఎప్పుడూ కూడా వదలకు తల్లి. వారిని ఎప్పుడూ కూడా పట్టుకునే ఉండు తల్లి. వారిని పట్టుకోవడం వల్లే నీకు ఎవరు కూడా నిన్ను చెనకలేరు తల్లి. నిన్ను యొక్క నీ మీద చెడు ప్రయోగం చేయడానికి ఆస్కారం కూడా లేకుండా అయిపోతుంది తల్లి. ఎవరైనా సరే చేస్తున్నారు అంటే వారు కనిపెట్టి వారిని నివారించడానికి ఆ యొక్క నీ శ్రేయోభిలాషులు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పేసి నువ్వు మర్చిపోవద్దు. అలాగే నీ శ్రేయోభిలాషులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని మాత్రం నువ్వు మర్చిపోకుండా నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారో ఇక వాళ్ళ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పావు అంటే, మరి నీ జోలికి రాకుండా చేసుకున్నావు అంటే మరి నీ అంత అదృష్టమంతురాలు ఇంకోళ్ళు ఉండరు తల్లి. ఆ యొక్క నరకాత్మక శక్తి అనేది నీ నుంచి పోయి నీకన్నీ కూడా శుభాలే జరుగుతాయి తల్లి. ఇది నీ యొక్క వెంకటేశ్వర స్వామి నీకు చెప్పేటువంటి ఒక గొప్పటువంటి పాఠం అని చెప్పి అనుకుంటావో, లేదు అంటే ఒక శిక్ష అని చెప్పి అనుకుంటావో అది నీ ఇష్టం తల్లి. నువ్వు ఏమనుకున్నా సరే అది నీ యొక్క ఊహకి అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని నీకైతే తీసుకుని రావడానికి వెంకటేశ్వర స్వామి ప్రయత్నిస్తున్నారు తల్లి. ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక బ్రహ్మాండమైన సంకేతం అని చెప్పి నువ్వు అనాలి తల్లి. నీలో కలిగే మార్పులు, రాబోయే మార్పుల కోసమే కదా ఈరోజు ఎంతటి గొప్ప ఫలితాన్ని అయితే నిన్ను తీసుకొచ్చాడు. మరి నీ ముందు మరి ఒక చెడు ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా దాటడానికి ఆధ్యాత్మిక దాడులు అయితే చేస్తున్నారు తల్లి. నరకాత్మక శక్తిని ఉపయోగిస్తున్నారు. ఇంకా మరి నీ చుట్టూ కూడా నీ యొక్క భక్తిని మెచ్చి వారు ఏ విధంగా అయినా సరే నీ భక్తిని చెడగొట్టడానికి వారు ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి దాడి అయితే చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఆలోచించి తల్లి, నిన్ను ఏ విధమైనగా తప్పు మార్గాన్ని తీసుకుపోవాలి, అలాగే నిన్ను ఎలాంటి కర్మ ఫలితాల్లో నిన్ను వేధించాలి అనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ యొక్క కర్మ వారిని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఇది నువ్వు మర్చిపోవద్దు తల్లి. నువ్వు ఒకవేళ నీకు తెలిసారు అంటే వాళ్ళ నుంచి నువ్వు దూరంగా ఉండు తప్ప నువ్వు ఎటువంటి వాళ్ళతో గొడవ అయితే పెట్టుకోవద్దు తల్లి. ఇది నీకు మంచిది కాదు తల్లి. వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు అంటే వారి యొక్క నోటిలో నువ్వు నోరు పెట్టావంటే అది నీ యొక్క చేతకానితనం అని చెప్పేసి వాళ్ళు మరలా ఇంకొక దీన్ని అయితే తీసుకుని వస్తారు తల్లి. కాబట్టి నువ్వు ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా అంతా నీ సాయి చూసుకుంటాడని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నమ్మావో అలాగే అంతా కూడా నీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నమ్మావో అప్పుడు నీకు వెంటనే ఈ యొక్క అదృష్టం అనేది నీకు
విదితమవుతుంది తల్లి. అప్పుడే నువ్వు ఏం చేయాలనుకున్నా సరే, నువ్వు ఏమి చెప్పాలన్నా సరే, అవన్నీ కూడా మంచి ఉన్నత స్థానానికైతే నువ్వు వెళ్ళడానికి ముందుకైతే తీసుకువెళ్తాయి తల్లి. మరి నువ్వు ఇలాంటి రోజులో ఇలాంటి కష్టకాలాల నుంచి నువ్వు గట్టెక్కావు అంటే ఇక నిన్ను పట్టుకునేవారైతే ఎవ్వరూ ఉండరు తల్లి. నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికైతే వెళ్ళిపోతావు తల్లి. అది మాత్రము ఈ సాయి నీకు ఇచ్చేటువంటి ఒక సందేశం. ఈ యొక్క సందేశాన్ని నువ్వు పాటించావంటే నువ్వు ఉన్నత స్థానానికైతే వెళతావు తల్లి. నువ్వు ఒకరికి అందనటువంటి ఒక స్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఒక దిక్సూచి అవుతావు తల్లి. ఆ యొక్క దిక్సూచి వల్ల నువ్వు ఎంతోమంది జీవితాలని కాపాడిన దాన్ని అవుతావు తల్లి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం బాబాగారు మనకి ఇంతలా తీసుకొచ్చారు అంటే మన మీద ఎంతో ప్రేమ ఉన్నది కాబట్టే కదా. మరి బాబాగారు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇచ్చారు అంటే ఇది మన అదృష్టమనే భావించాలి. మరి బాబాగారు మీకు ధన్యవాదాలు తండ్రి. ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ అలాగే ప్రతి సందేశంలోనూ మాకంటూ ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి మీరు చేసినటువంటి ప్రయత్నము మీకు నిజంగా ధన్యవాదాలు తండ్రి. నాకు ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి నాతో ఈ సందేశాలు చెప్పిస్తున్నారు అంటే దానివల్ల ఏదో కొంతమందికి ఈ యొక్క సందేశం వల్ల మంచి జరగాలనే కదా నా చేత చెప్పిస్తున్నారు అనేది నేను నమ్ముతున్నాను. మరి మీలో ఎంతమంది ఈ యొక్క సందేశాలన్నీ కూడా బాబాగారు ఇంత అద్భుతంగా చెప్తున్నారు కాబట్టి మరి మీకు ఎంతమందికి నచ్చుతున్నాయి ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. శ్రద్ధ, సబూరి అలాగే మీలో ఏదైనా ఈ సందేశాల వల్ల ఎవరైనా సరే ఒక మేలు జరిగిందని చెప్పి అనుకున్నప్పుడు ఆ యొక్క జరిగిన మేలును ఒక్కసారి ఈ యొక్క సందేశం రూపంలో నాకు తెలియచేయగలరండి. ఇది నాకు కొండంత అండ అని చెప్పి అనుకుంటున్నాను. ఈ బాబాగారు అలాగే మీ అందు కూడా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాలని మీ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మన సాయిబాబా గారి ద్వారా అందించినటువంటి ఈ యొక్క అద్భుతమైన సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి రేపటి సాయి వాక్కుతో మరలా మేము ముందుకైతే వస్తాను. ఈ లోపల ఎవరైనా సరే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొంతమంది సాయి భక్తులకి ఈ యొక్క వీడియోని అయితే షేర్ అండ్ లైక్ చేయండి. అలాగే రేపటి సందేశంతో మళ్ళీ మేము ముందుకైతే వస్తానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.